మన దేశంలోకి క్రైస్తవం వచ్చిందని చాలామంది వాదన, చాలామంది చెప్పే మాట ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారంట. అది తెలియక చెప్తానండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రైస్తవ్యాన్ని మార్చేశారని అంటున్నారు కదా ఈరోజు చాలామంది. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించి తలుచుకుని ఉంటే పాటికి భారతదేశం మొత్తం క్రైస్తవులే ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు నిజంగా పరిపాలన కోసం, ఆధిపత్యం కోసం, వాళ్ళు ఏదో దోచుకోవడం కోసమే వచ్చారే తప్ప మన దేశాన్ని క్రైస్తవ మతంగా మార్చడానికి, క్రైస్తవ దేశంగా మార్చడానికి రాలేదండి. వచ్చుంటే ఈ బాటికి మన దేశం యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఈరోజు మనం ఇలాగా 5% స్థాయిగా మొదటి శతాబ్ద కాలంలోనే క్రిస్టియానిటీని పంపించాడు. సో వాళ్ళ టార్గెట్ ఇది కాదు, వాళ్ళ ఫోకస్ ఇది కాదు. ఈ దేశంలో వాళ్ళు బిజినెస్ చేయాలి, వ్యాపారం చేయాలి, వాళ్ళ దేశాలను అభివృద్ధి పరచుకోవాలి, అంతవరకు ఆలోచించాలి. నిజంగానే క్రిస్టియానిటీని ఈ దేశానికి పరిచయం చేయాలి అని అనుకుని ఉంటే ఈ పాటికి మన దేశం కంప్లీట్ క్రిస్టియన్ కంట్రీగా మిగిలేదండి. కానీ దేవుని యొక్క ప్రణాళిక మన దేశం పైన ఏ విధంగా ఉంది అని అంటే, దేవుని యొక్క ప్రణాళిక నిజంగానే ఈ దేశం నాశనానికి వెళ్ళిపోతుంది అని తెలిసి కూడా దేవుడు కొంతమంది నాయకులను నిలబెట్టి మన దేశంలో మనకు ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు.